మన నర్సాపురంలో మనందరికీ దేవాలయం లాంటి శ్రీ వైఎన్ఎం కాలేజ్లో మన ప్రాంతీయుడు మనవాడు మన ఉలిశెట్టి శ్రీనివాస్ యొక్క మూవీ ఇనాగ్రల్ ఫంక్షన్ని ఇంత ఘనంగా ఎంతో ఎనర్జెటిక్గా చాలా చక్కగా మన సొంత ప్రాంతంలో నిర్వహించడం నిజంగా చాలా బాగుంది. చాలా ధన్యవాదాలు మన శ్రీనివాస్ గారి యొక్క టీం అందరికీ కూడా. ఎవరికైనా సరే ఒక ఆర్టిస్ట్గా ఒక హీరోగా ఫ్యాన్స్ వాళ్ళకి బలం ఏంటంటే ఫ్యాన్స్. ఆ యొక్క ఫ్యాన్స్ ఎప్పుడు వస్తారంటే ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత అది హిట్ అయిన తర్వాత ఫ్యాన్స్ వస్తారు ఆ హీరోకి కానివ్వండి ఆర్టిస్ట్కి కానివ్వండి. అయితే ఇక్కడ మన ప్రాంతీయుడు మనవాడు మన శ్రీనివాస్కి సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండానే ఇక్కడ ఎంతోమంది ఫ్యాన్స్ ఇక్కడ రావటం చాలా నిజంగా అభినందనగా విషయం. ఎందుకంటే నేను చూస్తున్న దాదాపు 4 గంటలైంది ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయ్యి. ఈ యొక్క 4 గంటలు కూడా హాల్ చాలా ఫుల్గా ఉంటూ చాలా ఎనర్జెటిక్గా ఉంది హాల్ అంతా కూడా. అంటే ఎంత ఫుల్గా ఉందంటే ఈ యొక్క సినిమాలో యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్టులు హీరోయిన్స్కి అదేవిధంగా డైరెక్టర్కి సినిమా తీసినటువంటి డైరెక్టర్కి కూడా కుర్చీ లేనటువంటి అంత ఫుల్గా ఈ యొక్క 4 గంటలు కూడా ఉందంటే చాలా సంతోషం. చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది మన శ్రీనివాస్కి. ముఖ్యంగా మన నర్సాపురం ఇందాక పెద్దలంతా కూడా చెప్పారు, మనందరికీ కూడా గర్వకారణం మన ప్రాంత ముద్దు బిడ్డలు రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు. వేళ వాళ్ళంతా ఎత్తుకు ఎదిగారంటే వాళ్ళకి ఎవరు కూడా సపోర్ట్ లేరు. వాళ్ళ యొక్క సొంత టాలెంట్ తోటి వాళ్ళ యొక్క స్వయం కృషితోటి ఒక క్రమశిక్షణతోటి వాళ్ళ ఎవ్వరికి కూడా అందనంత ఎత్తుగా వాళ్ళు వెళ్ళినటువంటి విషయం మన అందరికీ కూడా తెలిసిందే. వేళ మీరు చూస్తే కనుక అదే రకమైనటువంటి క్రమశిక్షణ, అదే రకమైనటువంటి పట్టుదల, అదే రకమైనటువంటి ఛాలెంజింగ్నెస్ వేళ శ్రీనివాస్ అదేవిధంగా వాళ్ళ తమ్ముడు నాగరాజు ఇద్దరిలోనూ కూడా నాకు చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇందాక పెద్దలంతా కూడా వాళ్ళ ప్రిన్సిపల్ గారు కూడా చెప్పారు, ఈ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ గారు కూడా అదేవిధంగా డాక్టర్ గారు కూడా చెప్పారు, వాళ్ళు ఏ రకంగా కష్టపడి ఇక్కడ కాలేజీకి చదువుకోవడానికి వచ్చి ఏ రకంగా యాక్టివ్గా ఉంటూ ఉన్నారు, తర్వాత ఏ రకంగా సెటిల్ అయ్యారు. వాళ్ళంత బాగా సెటిల్ అయ్యారంటే వాళ్ళ వ్యాపారాలు అంత బాగా సెటిల్ అయ్యారంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క కృషి, ఆ యొక్క పట్టుదల, ఆ యొక్క క్రమశిక్షణే, ఆ ఛాలెంజింగ్నెస్ నేచరే దానికి కారణం. వాళ్ళు సెటిల్ అవ్వటమే కాదు, వాళ్ళు మన ప్రాంత ప్రజలందరినీ కూడా చాలామందిని సెటిల్ అయ్యే విధంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించారంటే వాళ్ళ యొక్క క్వాలిటీస్ క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి. అందరికి ఎదటోళ్ళకి సహకరించేటువంటి గుణం, ఎదటోళ్ళకి మంచి చేసేటువంటి గుణం, ఖచ్చితంగా ఆ యొక్క గుణమే ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో కూడా ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అవుతాడు మన ఉలిశెట్టి శ్రీనివాస్ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఈవేళ శ్రీనివాసే కాదు శ్రీనివాస్తో పాటు వాళ్ళ తమ్ముడు కూడా ఇద్దరు కూడా ఏదైతే మెగాస్టార్ చిరంజీవి లాగా మన ఉలిశెట్టి శ్రీనివాస్, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా మన నాగరాజు, అదే ఒక కాంబినేషన్ తోటి వాళ్ళ యొక్క జీవితంలో చాలా ఎత్తుకు ఎదుగుతారు. ఏ రంగంలోకి వెళ్ళినా, సినిమా రంగంలోకి వెళ్ళినా ఇంకో ఏ రంగంలోకి వెళ్ళినా ఖచ్చితంగా చాలా ఎత్తుకు ఎదుగుతారు. ఎందుకంటే నేను చూస్తున్న వాళ్ళిద్దరిని కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ అవనండి, ఇంకోటి అవనండి, మేము ఏదో ఫస్ట్ సినిమా కొత్తగా మేము తీస్తూ ఉన్నాం, ఇది ఏ రకంగా ఉంటుంది అనేది ఎక్కడొక్కడ వాళ్ళకి ఎక్కడ నర్వస్ అనేది ఎక్కడ కనపడటంలా, ఒక రకమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్, ఒక రకమైన ఒక ఛాలెంజింగ్ నేచర్ వాళ్ళిద్దరిలో కూడా కనపడుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు గ్రాండ్ సక్సెస్ అవుతారు. మన ప్రాంత ప్రజలందరికీ కూడా మనందరికీ కూడా ఏ రకంగా అయితే మనం ఇప్పుడు కృష్ణరాజు గారి గురించి అవనండి, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అవనండి, ఏ రకంగా అయితే మనందరం కూడా గర్వంగా ఫీల్ అవుతాం, ఎందుకంటే మన ప్రాంతీయులు కాబట్టి. అదే రకమైన గర్వం మన శ్రీనివాస్ గురించి వాళ్ళ తమ్ముడి గురించి కూడా ఫీల్ అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ విష్ యూ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క టీం అందరికీ కూడా, ఈ యొక్క సినిమా టీం అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.